నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలో వచ్చినటువంటి వారు ఏలూరు కాలువ ద్వారా వచ్చిన వరద బాధితులను పరామర్శించడానికి పిఠాపురం వచ్చారు. ఈ పిఠాపురము పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం పిఠాపురం. ఈ పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ పిఠాపురంలో ఉన్నటువంటి జన సమూహము తమ అభిమాన నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్పడానికి, వారు పడుతున్న కష్టాలు, సమస్యలు, బాధలను, వరదల్లో ఎంత బాధలు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని సమస్యలు ఉన్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికి జన సమూహము తరలి వచ్చింది. మరి మొన్న ఎన్నికలు జరిగి 4 నెలలు అయినాయి. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 స్థానాలు మాత్రమే విజయం సాధించారు. కూటమి ప్రభుత్వము 164 స్థానాలతో అద్భుత విజయాన్ని సాధించింది. మరి ఈ 4 నెలల్లోనే ఎంత వ్యత్యాసం వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అంత జన సమూహము వచ్చిందంటే వారు చేసిన తప్పేంటో తెలుసుకున్నారు ప్రజలు. 4 నెలల్లోనే తెలుసుకున్నారు. ఇటువంటి వరదల సమయంలో ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, అటువంటి ఆపద సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఏ విధంగా స్పందిస్తారు, ఎంత సహాయాన్ని అందిస్తారు, ఎటువంటి సహాయాన్ని అందిస్తారు స్పష్టంగా ఆయన ప్రజలంతా చూశారు. కరోనా టైంలో విజయవాడ వరదల సమయంలో ప్రభుత్వం ఏ విధంగా ఫెయిల్ అయింది, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏ విధంగా ఆదుకునేవారు విజయవాడ ప్రజలంతా గ్రహించారు. అలాగే కాకినాడ జిల్లాలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలోని ప్రజలు, వరద బాధితులంతా స్పష్టంగా తెలుసుకున్నారు. అందుకని అంత జనము ఆయన మీద అంత అభిమానం చూపించడానికి రావడానికి కారణమైంది. కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎవరూ చేయనంత విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు, ప్రజలకు సహాయం చేశారు, అంత మెడిసిన్ అందించారు, ఉచిత వైద్యాన్ని అందించారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలకు ఏ విధమైన కష్టం లేకుండా. మరి ఇప్పుడు వరద సమయంలో మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు, నాయకులు ఉన్నారో వారికి మాత్రం సహాయం అందించదు ప్రభుత్వము, కేవలం తెలుగుదేశం మీద అభిమానం ఉన్న వారికి, ఓట్లేసిన వారికి మాత్రమే అందించేటువంటి ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు? రాష్ట్రానికి మొత్తం ప్రజలందరికీ ముఖ్యమంత్రిని, ప్రజలందరూ నా వారే, వారు ఏ కష్టంలో ఉన్నా, సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా వారికి ఆ సమస్యలు, కష్టాలు తీర్చవలసిన బాధ్యత ముఖ్యమంత్రిగా తనది అని భావించి అందరికీ పక్షపాతము లేకుండా అందరికీ సహాయాన్ని అందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చేయటం లేదని ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు. అది వాస్తవమా కాదనేది ప్రజలందరికీ తెలుసు, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే విజయవాడలో వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే ఇక్కడ పిఠాపురంలో వరదలు రావడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారే. అంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణమని నిందించడం తప్ప ఈ వరదల సమయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలి, ఎటువంటి సహాయాన్ని అందించాలి అనేది ఆలోచించడం లేదు. అధికారంలోకి వచ్చి మే నెలలో జూన్ 4వ తారీఖున రిజల్ట్ వచ్చినాయి. జూన్ 4 నుంచి ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టే. మరి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇన్సూరెన్స్, అగ్రికల్చర్, వ్యవసాయ ఇన్సూరెన్స్ కట్టలేదంట ప్రభుత్వము. ఇన్సూరెన్స్ కట్టకపోతే ఇప్పుడు వరదల్లో నష్టపోయినటువంటి రైతులు ఎంతో నష్టపోయారు. నష్టపోయిన రైతులందరికీ ఇన్సూరెన్స్ ద్వారా నష్టపరిహారం వచ్చే అవకాశం లేదని మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎకరానికి 10,000 ఇస్తుందంట. 10,000 ఇస్తే పెట్టుబడి మొత్తం అంతా పెట్టుబడి పెట్టేసిన రైతులు 10,000 నష్టపరిహారం ఇస్తే వారిని ఎలా ఆదుకోవాలి? అదే ఇన్సూరెన్స్ కట్టుంటే మొత్తం నష్టపరిహారం వచ్చి ఉండేది కదా. అప్పుడు రైతులందరూ కొన్ని సమస్యల నుంచి, కష్టాల నుంచి గట్టెక్కేవారు. మొన్నటి వరకు ఎటువంటి వాతావరణం ఉంది? నాట్లు వేసే ముందు అసలు వర్షాలు ఆంధ్రప్రదేశ్లో కురవలేదు. మోటార్ల ద్వారా, కరెంటు మోటార్ల ద్వారా ఉపయోగించి నీటిని తోడుకుని వ్యవసాయాన్ని స్టార్ట్ చేశారు. రైతు భరోసాని ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎకరానికి 20,000 ఇస్తామని చెప్పారు. ఆ రైతు భరోసాని ఇవ్వలేదు. కష్టపడి వ్యవసాయం చేసి నాట్లు వేసిన తర్వాత చక్కగా పైరంతా ఎదుగుతున్నటువంటి
మంచి దశలో ఉన్నటువంటి ఈ సమయంలో అకాల వర్షాలు కుంభవృష్టి వర్షము కురిసి చక్కగా ఇంకా 2 నెలల్లో చేతికి పంట వస్తుందన్న సమయంలో అకాల వర్షాల ద్వారా పంటలన్నీ పూర్తిగా పాడైపోయినాయి. మరి ఆ రైతులు ఎవరు ఆదుకోవాలి? ఎలా ఆదుకోవాలి? ప్రభుత్వం చేసినటువంటి తప్పులకు రైతులు ప్రజల కష్టాలు అనుభవిస్తున్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అంటారు. ఇప్పుడు పంటలు పోవడానికి, ఇన్సూరెన్స్ రాకపోవడానికి ప్రభుత్వం కారణం కాదు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని ఆయన మీదే నిందేస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంలో చెప్పారు. అధికారంలో ఉన్నది ఎవరు? ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు? రైతులకు నష్టపరిహారాన్ని అందించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిది, ప్రతిపక్షానిది కాదు కదా. ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్యన ఉన్న వ్యత్యాసము ప్రజలు గ్రహించారు. ప్రజలు మొన్న ఎలక్షన్లు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని చాలా నమ్మారు. ఈ దేశంలో ఎవరు ఇవ్వనంత సంక్షేమ ఫలాలు నేను ఇచ్చాను కదా, అందువల్ల సంక్షేమ ఫలాలను ఎవరైతే పొందారో ఆ పొందిన వ్యక్తుల్లో కనీసం 60% మంది ఓట్లు నాకు వేస్తే విజయము ఖచ్చితంగా వస్తుందని భావించారు. తీరా చూస్తే 11 స్థానాలు మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు ప్రజలు గ్రహించారు, మేము చేసిన తప్పు, అన్నం పెట్టినటువంటి నాయకుడిని కాదని 6 హామీలు ఇచ్చినటువంటి కూటమిని నమ్మి ఓట్లేసి విజయాన్ని అందిస్తే తీరా ప్రజలకు మాకు 6 హామీలను గాలి వదిలి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడమే తప్ప ప్రజల కోసం, ప్రజల కొరకు ప్రభుత్వాన్ని నడిపేటువంటి ప్రభుత్వం కనిపించట్లేదు ప్రజలకని గ్రహించారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందిస్తూ ఎటువంటి ఆపద వచ్చినా, ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ముఖ్యమంత్రి అన్న భావంతో ఆయన పరిపాలన అందించి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో అందరికీ సహాయాన్ని అందించాలని కోరుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం కాకుండా సక్రమమైనటువంటి పరిపాలన అందించే విధంగా పరిపాలన చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విధంగా ఆయన చేస్తారని మనము ఆశిద్దాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.